హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సొరకాయ గారెలు చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు శనగపిండి 1 కప్పు, ఇదే కప్తో సొరకాయ తీసుకున్నా ఫ్రెండ్స్. సొరకాయ తురిమిన 1 కప్పు, పచ్చిమిరపకాయలు చిన్న కప్పు, స్పూను అల్లము 1 స్పూను, జీలకర్ర కొద్దిగా, సాల్ట్, చిటికెడు పసుపు. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. అల్లము, శనగపిండి, సొరకాయ తురుము, అల్లము, పచ్చిమిర్చి, ఇందులో రెండు ఎల్లిపాయలు వేసిన ఫ్రెండ్స్. అర స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఇప్పుడు ఇలా కలపాలి ఫ్రెండ్స్. వాటర్ అవసరం ఉండవు, ఇదే సరిపోతుంది. కానీ కొంచెం తక్కువ పడుతుందేమో అన్నట్టు నేను తెచ్చుకున్నా, అవసరం లేదు ఫ్రెండ్స్, ఇదే సరిపోతుంది వాటర్. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిసేలా, పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిసేలా. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు తీస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చేయడం స్టార్ట్ చేసిన ఇలా చిన్న ముక్కలు తీసుకొని ఇలా చేసుకోవాలి. నూనె బాగా ఇటెక్కినాక వెళ్తాయి ఫ్రెండ్స్. సొరకాయ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా. హెల్తీ ఫుడ్ కూడా మనం ఇంట్లో చేసుకోవడం, పిల్లలకి స్నాక్స్ లా అక్కడ పెట్టచ్చు. స్కూల్ నుంచి వచ్చినాక కూడా చాలా అంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా రౌండ్గా ఎంత ముక్క తీసుకొని మా పిల్లలకి కూడా సొరకాయ అంటే అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్. సొరకాయ అంటే ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఇలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అని చెప్పి ఏం చేయాలా, వెరైటీ ఇలా చేయాలా అని ఆలోచించి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకొకసారి వాళ్ళే మార్కెట్కి వెళ్ళినప్పుడు సొరకాయ ఏముంది తీసుకోవాలి ఇలా అందాలి. టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. వాటర్ చేసి తగినట్టుంది. ఎర్రగా మంచిగా ఉడికేలాగా
చేసుకోండి. వేడి సింపుల్ ఫ్రెండ్స్, చేయడం చాలా అంటే చాలా సింపుల్. అంత కష్టం అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. మనకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి కొంచెం ఇలా చిన్న చిన్న వంట ఇష్టంగా తింటారని చెప్పి నేను చిన్నగా చేస్తున్నా. కావాలంటే పెద్దగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, చేసి ఎలా ఉంది నన్ను కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. యూట్యూబ్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కలర్ మాత్రం ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో కావాలంటే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ కోసం 2 స్పూన్లంతా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేదు, పెసరపప్పు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. కక్కర్లాడుతూ బాగుంటుంది.
చూసారుగా ఫ్రెండ్స్, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు సొరకాయ తురుము, చిన్న కప్పు పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయ రెబ్బలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల సాల్ట్, చిటికెడు పసుపు వేసిన ఫ్రెండ్స్. నాకు ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు సొరకాయ తురుము ఇవైనాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మమ్మీ టేస్ట్ చేసింది, ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాంటి ట్రై చేయండి. అక్క చెల్లెలకి వాళ్ళందరికీ చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా తింటారు. మాకు అసలు సొరకాయ అంటేనే ఇష్టం లేదు, అయినా వీటితో చేసింది కాబట్టి తింటాం. మీరు కూడా అక్క చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గంట కొట్టండి ఫ్రెండ్స్, బాయ్.